హలో హాయ్ నమస్తే, నేను మీ షాదుల్ పటేల్. నేడు మనం చర్చించే విషయం విద్యార్థుల పట్లనే. విద్యార్థులారా, మీకు ముఖ్య గమనిక. 10వ తరగతి, 9వ తరగతి, 8వ తరగతి విద్యార్థులారా, మీ సమయం వృధా చేయకుండా విద్య పట్ల శ్రద్ధ పెట్టి విద్యను కైవసం చేసుకున్నట్లయితే ఈ విద్యనే మీకు జీవితంలో మొదటి మెట్టుగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులారా, మీకు గత 15 ఏళ్ళ నుంచి చదువుతున్న విద్యను మీరు చదివిన విద్యను ఏ స్థాయిలో నేర్చుకున్నారో అని తెలియపరచడానికే ఈ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఈ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్లో కనుక మీరు ఉన్నంత స్థాయిలో ర్యాంకులు కైవసం చేసుకుంటే మీ భవిష్యత్తుకి మొదటి అడుగుగా ఈ 10వ తరగతి విద్యనే. అందుకోసం సమయం వృధా చేయకుండా విద్య పట్ల శ్రద్ధ పెట్టి విద్యను బాగా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నా. నేను ఇప్పటివరకు కలిసిన 10వ తరగతి విద్యార్థులకు 18 మంది విద్యార్థులతో నేను చర్చిస్తే నాకు రిప్లైగా వచ్చిన సమాధానం, అన్న నాకు మ్యాథ్స్ అంటే భయం అన్న నాకు హిందీ అంటే చదవడం రాదన్న, నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే గ్రామర్ రాదన్న. మీకు ఏం వస్తుంది ఏమి రాదు అని కాదు, ఒక సబ్జెక్ట్ పట్ల అవగాహన లేకపోతే ఆ సబ్జెక్ట్ని 1 నుంచి 2 సార్లు చదువుకొని మీ ఉపాధ్యాయులను, మీ గురువులను కలిసి చర్చించి, గురువుగారు నాకు ఈ సబ్జెక్ట్లో ఇక్కడ నాకు భయం అవుతుంది అని చర్చించినచో మీ గురువులు ఆ ప్రశ్నకు సమాధానాలు ఇస్తూ మీకు 10th క్లాస్లో ఉన్నంత స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి, మీ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మీకై సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రయత్నించకపోయేది ఏం లేదు, సమయం తప్ప. ఆ సమయంనే మీ ప్రయత్నంగా మార్చుకొని 10వ తరగతిలో ఉన్నంత విద్యను కైవసం చేసుకొని మరి ఈ విద్యనే నెక్స్ట్ ఇంటర్లో కానీ లేదంటే వేరే ఏమన్నా మీరు చేయబోతున్న కోర్సులలో కానీ ఈ విద్యను ఫస్ట్ మెట్టుగా భావించి మీ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళండి. 10వ తరగతి వరకు అంతా ఇంపార్టెంటే. 10 తర్వాత మీ మైండ్ సెట్ ఏం చేద్దామంటే అది చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తీసుకునే విద్యార్థులు మీకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ తీసుకోవడానికి చాయిస్ ఉంటుంది. అలాగే కొన్ని కోర్స్ చేసే విద్యార్థులకు వాళ్ళకి ఇష్టం ఉన్న కోర్స్ చేయడానికి చాయిస్ ఉంటుంది. కాను 10వ తరగతి విద్యార్థులు, 8వ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ముఖ్యంగా అన్ని సబ్జెక్టులను చదివి ఉన్నంత ర్యాంకుని సంపాదించాలని నేను అనుకుంటున్నాను. మరి ఈ మధ్యకాలంలో విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలలో ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో మీ గురువులు మిమ్మల్ని మారుద్దామని ఎంతో ప్రయత్నించినా మీరు మారకపోవడం బాధాకరం. ఈ కొన్నాళ్ళు, ఒక వారం రోజుల ముందు నేను మా గ్రామం ఒక జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను వెళితే అక్కడ వారు నాతో చర్చిస్తూ, ఏం చేయమంటున్నావు తమ్ముడు, విద్యార్థులు స్కూల్కి వస్తలేరని మేము వాళ్ళ ఇంటి వద్దకు వెళితే వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఉల్టా సమాధానాలు ఇస్తూ వారం తర్వాత పంపిస్తాం, నెల తర్వాత పంపిస్తాం, మేము ఇంతే అని అంటున్నారు. అంటే ఉపాధ్యాయులు చెప్పిన వరకే చెప్తారు. భవిష్యత్ అనేది మీది. మీ తల్లిదండ్రులను చెప్పండి. మరీ ముఖ్యంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులారా, మీరు మీ భవిష్యత్తుని మార్చుకోవాలంటే మీ తల్లిదండ్రులను చెప్పి మీ భవిష్యత్తుకి మార్చుకునే సమయం ఇదే. కాబట్టి మీ తల్లిదండ్రులకు చెప్పండి,
నేను ఈ ఒక్క సంవత్సరం కష్టపడి పనిచేస్తే సంపాదించేది ఓ లక్షనో 50,000 40,000 కానీ ఈ ఒక్క సంవత్సరం నేను కష్టపడి చదివితే 10వ తరగతిలో ఉన్నంత విద్యను కైవసం చేస్తే 10వ తరగతి తర్వాత నేను చదవకుండా ఎక్కడనో ఏదో షాప్లో వర్క్ చేసిన అమ్మ నెలకు 20,000 నాకు ఒక షాప్ నుంచి వచ్చే ప్రైవేట్గా జాబ్ చేసుకున్న ఒక షాప్ నుంచి నెలకు 20,000 సంపాదించిన 12 నెలలు సంవత్సరంలో 2,40,000 సంపాదించగలుగుతానమ్మా. నేను కూలి పనికి పోతే 300 రూపాయలకు దానికి పోల్చుకుంటే ఎంతో ఎక్కువనే సంపాదించా అమ్మా. మరి కష్టపడకుండా ఎంత డబ్బులు సంపాదించా కాబట్టి నాకు ఈ ఒక్క సంవత్సరం నాకు టైం ఇచ్చి నేను చదువుకునే విధంగా మీరు కష్టపడి నన్ను చదివించండి. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క విద్యార్థి ఇంట్లో ఉంటుంది, 100% షూర్. మీ తల్లిదండ్రులు మీ ప్రాబ్లమ్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్గా అసలు అనుకోరు. వాళ్ళు కష్టపడి అయినా మీకు చదివించగలుగుతారు. కానీ మీరు చదవకపోతేనే వాళ్ళు ఒక అడుగు వెనుకకు వేసి మా అబ్బాయి చదవడేమో అనే ఒక ఆలోచనతో మీకు చదివించలేకపోతున్నారు. అమ్మ నేను చదువుతా అంటే 1,00,000 అప్పు తెచ్చైనా మీ జీవితాలను తీర్చిదిద్దే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. విద్యార్థులారా, నేను ఒకటే అడగదలుచుకుంటున్నా. 8, 9, 10వ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఒకటే అడగదలుచుకుంటున్నా. ఈ 3 సంవత్సరాలు మీరు మీకై చదివితే, మీరు మీకోసం ఈ 3 సంవత్సరాలు కష్టపడి చదివితే ఈ 3 సంవత్సరాలే మీకు 30 సంవత్సరాలు, ప్రతి ఒక్క సంవత్సరం ఒక 20 సంవత్సరాలుగా ఒక 60 సంవత్సరాల వరకు మీకు తిండి పెడుతుందని నేను అనుకుంటున్నా. మంచి విద్యను కైవసం చేసుకోండి, ఉన్నంత స్థాయిలోకి చేరుకోండి. ధన్యవాదాలు.